ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనకు వచ్చి రిటర్న్స్లో చూసుకుంటే ఖచ్చితంగా పొజిషన్ సైజింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు ఏంటి పొజిషన్ సైజింగ్ అంటే ఏంటి అంటే? పొజిషన్ సైజింగ్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ద రిస్క్ని బట్టి, బేస్డ్ ఆన్ ద స్టాప్ లాస్ ఎక్కడ పెడదాం అనుకున్న బట్టేసి, టోటల్ క్యాపిటల్ ఎంత అలొకేట్ చేద్దాం అని దాన్ని బట్టేసి మనం ఎంత పొజిషన్ మనం తీసుకుంటున్నాం అంటే ఎన్ని ఎన్ని స్టాక్స్ మనం బై చేస్తున్నాము అనేదాన్ని మనం పొజిషన్ సైజింగ్ అనొచ్చు. ఓకే, అండ్ ఇది డిపెండింగ్ అపాన్ ద రిస్క్ ప్రొఫైల్. నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావు అని దాన్ని బట్టేసి, అంటే స్టాప్ లాస్ ఎక్కడ మేనేజ్ చేస్తాం దాన్ని బట్టేసి, రిటర్న్స్ ఎంత కావాలని దాన్ని బట్టేసి మనం చూసుకుంటాం అనమాట. సింపుల్ చెప్పాలంటే రిస్క్ మేనేజ్మెంట్ని మనం పొజిషన్ సైజింగ్ అనొచ్చు. ఓకే, వీటి ద్వారా రిస్క్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క స్టాక్స్ నేను 10% అలొకేషన్ చేశాను అనుకోండి. ఇప్పుడు మార్కెట్ కనుక 1% మూవ్ అయింది అనుకోండి, నా బీటా 1 అనుకోండి, అప్పుడు టోటల్గా అన్ని స్టాక్స్ ఒకేలాగా ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా ఒక స్టాక్ నేను ఒక 30-40% పెట్టాను అనుకోండి, సైజ్ ఎక్కువ ఉంది కదా, అప్పుడు లాస్ అయినా ఎక్కువ ఉంటుంది, గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పొజిషన్ సైజింగ్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్. నీకు వచ్చే రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది అనమాట. మనం ఎక్కువసార్లు ఏంటంటే టూ మచ్ పాజిటివ్ థింక్ చేసేసి ఒక స్టాక్లో అంత పెట్టేసామనుకోండి. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది, ఈరోజు రిజల్ట్ బాగాలేదని చెప్పేసి 10% పడగొట్టారు. మీ దగ్గర ఒక స్టాకే ఉంది, అమౌంట్ అంతా దానికే పెట్టారనుకోండి, దారుణంగా 10% లాస్ అవుతారు కదా సింగిల్ డేకే. ఎందుకంటే మీరు 100% అలొకేట్ చేశారు కాబట్టి బాగా ఎఫెక్ట్ అవుతారు. అలా కాకుండా మీ దగ్గర ఒక 20 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, హెచ్ఎల్ టెక్నాలజీ కూడా అన్నిటితో పాటు ఒక 5% కేటాయించారనుకోండి, ఈరోజు మీకు పడింది నెగ్లిజిబుల్ కదా అది. ఎందుకంటే టోటల్ పోర్ట్ఫోలియోలో 5% దానికి 10% ఎఫెక్ట్ అయ్యారు, అంతే, తక్కువ ఎఫెక్ట్ అవుతారు. అందుకని పొజిషన్ సైజింగ్ అంటే ₹10 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10% ఎఫెక్ట్ అయ్యారనుకోండి, మీకు వస్తుంది ఎంత అంటే ₹1 గెయిన్ అనుకోవచ్చు. కొన్ని ₹100 అనుకోండి, నీకు ఆ 1% రావాలంటే 1% మోయితే చాలు. అంటే ₹100 పొజిషన్ మీ దగ్గర అనుకుంటే నీకు ₹1 రావాలంటే 1% మోయితే వచ్చేస్తుంది. ₹10 దాని మీద మాత్రం 1% రావాలంటే 10% పట్టిద్ది. ఎక్కువ మంది మల్టీ బ్యాగర్ అని చెప్పేసి ఉన్న స్టాక్స్లో ఏదో ఒక దాని మీద పెట్టేస్తారు. అది ఈవెన్ 10x 20x అయినా నిజంగా డబ్బు వస్తుంది అంటే రాదండి. ఎందుకంటే మనం తక్కువ అలొకేట్ చేశారనుకోండి, నీకు అమౌంట్ పెద్ద రాదు. కొంతమంది నా స్టాక్ డబుల్ అయింది, త్రిబుల్ అయింది అంటారు. మ్యాటర్ డబుల్ అయింది, త్రిబుల్ అయిందా కాదు, నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు దాంట్లో మ్యాటర్. మనం దాంట్లో తక్కువ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అంటే పొజిషన్ సైజ్ తక్కువ ఉందనుకోండి, నీకు అంత గిట్టుబాటు అవ్వదు స్టాక్ డబుల్ అయినా కూడా. అలాగే పొజిషన్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ గిట్టుబాటు అవుద్ది. రిటైలర్స్కి ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ కలిపి ఫోకస్ చేయాలంటే రీజన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ లోపల స్టాక్స్ డిఫరెంట్ స్టాక్స్ ఒక 40-50 ఉంటాయి కదా యావరేజ్ మీద. అన్ని స్టాక్స్ మీద ఏమవుతుందంటే రిస్క్ తగ్గిపోద్ది కదా, అండ్ రివార్డ్ కూడా ఆటోమేటిక్గా కన్జర్వేటివ్గా అయిపోతావు. బట్ ఏదైనా సరే రిస్క్ బాగా డౌన్ అవుద్ది నీకు, ఎందుకంటే సైజు వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. అందుకని మీరు స్టాక్స్ కనుక తీసుకుంటే రీజనబుల్ రిటర్న్స్ రావాలి అనుకుంటే సైజ్ ఎక్కువ ఉండాలి, పొజిషన్ సైజ్ ఎక్కువ ఉండాలి. బట్ అదే టైంలో పొజిషన్ సైజ్ ఎక్కువ అవడం వల్ల స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, అన్నీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే కొంతమంది ఏమో కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే జనరల్గా ఒక 5 to 10 స్టాక్స్ పెట్టుకుంటారు, ఒక్కొదానికి 20-30% అలొకేట్ చేస్తారు. కొంచెం మూవ్ జరిగినా సరే నీకు మనీ బాగా వస్తుంది. ఈవెన్ 1% మూవ్ జరిగినా గిట్టుబాటు అవుతుంది, ఎందుకంటే తక్కువ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. కొంతమంది ఏం చెప్తుంటే టూ మచ్ డైవర్సిఫికేషన్ చేస్తారు, టూ మచ్గా అంటే 20-30 స్టాక్స్ అలా తీసుకుంటారు. అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఈవెన్ 100% మూవ్ అయినా సరే నీకు పెద్ద గిట్టుబాటు అవ్వదు. ఏదో ఒక స్టాకే మూవ్ అవుతుంది, బట్ అలొకేషన్ పెద్ద లేదు కదా, అంత వర్త్ కాదనమాట. అందుకని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో సైజు ఒకే దాని మీద ఫోకస్ చేయకుండా ఉంటే ఎంత ఇంపార్టెంటో, అదే టైంలో టూ మచ్ డైవర్సిఫికేషన్ చేయకుండా ఉంటే కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అందుకని స్టాక్ ఎంత మూవ్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు పొజిషన్స్ ఎంత సైజ్ మెయింటైన్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం ఒక్కటైనా సరే హెవీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మన రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిద్ది. అదే నీకు సింగిల్ స్టాక్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేశారనుకోండి, స్టాప్ లాస్ అయినా రిస్క్ అయినా చాలా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ అయినా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని స్టాక్ మార్కెట్ ఇస్ ఆల్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్. మల్టీ బ్యాగర్స్ అన్నారు కదా సార్, మల్టీ బ్యాగర్ అంటే 100% రిటర్న్స్ వచ్చే వాటిని బ్యాగ్ అంటాం. ఒక బ్యాగ్ అంటే మల్టీ అంటే మోర్ దెన్ 100% అనమాట. అంటే సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 100% ఇచ్చే రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉంటారంటే మల్టీ బ్యాగర్స్ అంటారు బేసికల్గా. ఎక్కువసార్లు మల్టీ బ్యాగర్ ఎందుకు అవుద్దంటే, అంటే ఫ్యూచర్లో ఎర్నింగ్ విజిబిలిటీ పెరుగుతుంది అనుకోండి, అంటే మార్జిన్స్ బాగా మిగులుతున్నాయి అనుకోండి, రా మెటీరియల్ కాస్ట్ బాగా తక్కువ వస్తుంది అనుకోండి, అండ్ కస్టమర్స్కి ఈ ప్రొడక్ట్ ఎక్కువ వాడుతున్నారు అనుకోండి,
అప్పుడు ఆటోమేటిక్గా ఈ సేల్స్ పెరిగి ప్రాఫిట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. అండ్ ఇలాంటి మల్టీ బ్యాగర్ అవుతాయి, ఇంకా ఎస్. ఇలాంటివి చాలా ఫాస్ట్గా అవుతాయి. అయితే ఈ మల్టీ బ్యాగర్ స్టార్టర్స్ జీవితకాలం ఉంటుంది అంటే ఉండదు. చాలా వరకు ఏమవుతుందంటే ఒక మేబీ 5x నుంచి ఒక 10x 20x వచ్చి కలిసిపోతూ ఉంటాయి అనమాట. అంటే 100% వచ్చేవి చాలా రేర్గా ఉంటాయి. ఏదైనా కానీ కంపెనీ చిన్నగా ఉండి, అంటే మేబీ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఇలా తక్కువ ఉండి, పిఈ రీజనబుల్గా ఉండి, మేబీ 15p 20p ఇలా ఉండి, అండ్ కంపెనీ యూనిక్నెస్ ఏదో ఒకటి ఉంటే ఓకే, అండ్ రెవెన్యూ గ్రోత్ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 30-40% అలా రెవెన్యూ గ్రోత్ కనుకుంటే అవన్నీ కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్. ఓకే, ఆ మూమెంటం, ఆ ప్రాఫిటబిలిటీ ఎంతకాలం కంటిన్యూ చేస్తే అంత స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్కి ఏమవుతుందంటే ఈపీఎస్ రైజ్ ప్లస్ పిఈ ఎక్స్పాన్షన్. అప్పుడు పిఈ ఇంతకుముందు 20 కదా ఉంది, ఇది బాగా ఎర్న్ చేస్తారు కల్లా పిఈని కూడా తీసుకెళ్ళి 30-40 చేస్తారు. చేసినప్పుడు పిఈ డబుల్ ట్రిపుల్ అవుతుంది కదా, ప్లస్ ఈపీఎస్ కూడా పెరుగుతుంది కదా. ఆ కంబైన్డ్ మూవ్ తోటి నీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ మల్టీ బ్యాగర్స్ బేసికల్గా. మల్టీ బ్యాగర్స్ రావాలంటే ఒకటే మెయిన్ లక్షణం, ఆ కంపెనీ రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఇయర్లీ 30-40% ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అండ్ కంపెనీ సేల్స్ ఫాస్ట్గా పోతూ ఉండాలి, అండ్ లో పీఈతో ఉండాలి, కంపెనీ సైజ్ తక్కువ ఉండాలి. రిలయన్స్ లాంటివి మల్టీ బ్యాగర్ అవ్వలేవు, బట్ సైజు పెద్దవి. అవి ఆల్రెడీ 18 లక్షల కోట్ల కంపెనీ. డబుల్ అవ్వాలంటే 18x18 అవ్వాలి కదా, అది చాలా రేరు. అదే నీకు స్మాల్ కంపెనీస్ అనుకోండి, అవి ఈజీగా డబుల్ అవుతాయి. ఇప్పుడు 1000 కోట్ల సేల్స్ అనుకోండి, 2000 కోట్లు అవటం చాలా ఈజీ, ఎందుకంటే బేస్ ఉన్నది కాబట్టి. అందుకని మల్టీ బ్యాగర్స్ ఎప్పుడు ఎక్కడైనా సరే స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ నుంచే వస్తాయి. అవన్నీ చాలా ఫాస్ట్గా రెవెన్యూ గ్రోత్తో ఉంటాయి. అండ్ రెండోది అవి మోస్ట్ హ్యాపీనింగ్ సెక్టర్ అయి ఉండొచ్చు, మార్జిన్స్ ఎక్కువ ఉండే సెక్టర్ అయి ఉండొచ్చు అనమాట. అండ్ ప్రతి డెకేడ్కి ఏదో ఒక కొత్త సెక్టర్ వస్తుంది అనమాట, వాటికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు పవర్ కావచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారుతున్నాయి కదా, రెడీమేడ్ ఫుడ్స్ ఏదైనా పబ్లిక్ డిమాండ్ ఉన్న ఫుడ్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే సేల్స్ గ్రోత్ కనుక 30-40% ఉంటే వాటికి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి లో ఈక్విటీ బేస్ ప్లస్ స్మాల్ కప్ కంపెనీ ప్లస్ అండ్ మోట్ ఏదో ఒకటి ఉండాలి, యూనిక్నెస్ ఏదో ఒకటి ఉన్న కంపెనీ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ బేసికల్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.